హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మిరప విత్తనాలు నాటాము. అందులో కూరగాయలు నాటుదాం అనేసి కొన్ని కూరగాయల విత్తనాలు అయితే తీసుకుని వెళ్తున్నాను పొలం దగ్గరికి. అవి మొక్కజొన్న విత్తనాలు, టమాటా విత్తనాలు, క్యారెట్ విత్తనాలు, బీట్రూట్ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలు, గోరుచిక్కుడు విత్తనాలు ఇవి. ఆల్రెడీ నేను గోగు విత్తనాలు, బెండకాయ విత్తనాలు, వంకాయ విత్తనాలు నాటేశాను. అవి మొలిచిపోయాయి కూడా. తర్వాత ఇవి నాటుతున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ నేను మొక్కజొన్న విత్తనాలు నాటుతున్నాను. ఎంతమందికి మొక్కజొన్న అంటే ఇష్టం చెప్పండి? మాకైతే చాలా చాలా ఇష్టం మొక్కజొన్న అంటే. మా ఇంట్లో ప్రతి ఒక్కరు బాగా తింటారు. మీలో ఎంతమందికి ఇష్టం మొక్కజొన్న? కామెంట్ చేయండి. ఇదిగోండి, మొక్కజొన్న విత్తనాలు అయితే ఫస్ట్ నాటుతున్నాను నేను. కాలువల్లో అంటే సైడ్లలో నాటుతున్నాను. ఇదిగో మా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. మిగతా గింజలు నాటేదానికి పాదులు చేస్తున్నారనమాట. అలా పాదులు చేసిన తర్వాత ఇప్పుడు నేను నాటుతున్నాను. పాదులుగా చేసి వెళ్ళిపోయారు. నేను నాటుతున్నాను. గోరుచిక్కుడు గింజలు నాటుతున్నాను. మొక్కజొన్న నాటేశాను, గోరుచిక్కుడు నాటేశాను. ఇదిగోండి, అలా అలా నాటుకుంటూ పోవాలన్నమాట. బీర గింజలు, కాకర గింజలు అన్నీ నాటుకోవాలి. నేను మిరప విత్తనాలు నాటిన ప్రతిసారి నేను కూరకు నాటుకుంటానండి. కూరగాయలు కొనే పని లేకుండా ఇలా నాటుకుంటాను. నెక్స్ట్ చిక్కుడు చెట్టు వేసాను, అనప చెట్టు వేసాను. అన్నీ పూతలు వేసున్నాయి. అంటే కూరకు ఇబ్బంది లేకుండా అప్పుడు ఇలా నాటుకుంటూ ఉంటామన్నమాట. ఈ సీజన్ అయితే మిరప తోట సీజన్ కాబట్టి ఇప్పుడు కూరగాయలు కూడా చాలా వరకు రేట్లు తక్కువగానే ఉంటాయి. ఆకాశం చూడండి ఎంత బాగుందో. నాకు వీడియో తీసేవాళ్ళు లేకుండా అక్కడ పెట్టి నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, అదంతా నాటేసాను. ఇదిగోండి, ముందు నాటానని చెప్పాను కదా. ఇదిగో బెండ విత్తనాలు ఇవి బాగా మొలిచిపోయాయి. ఇవంతా గోగు విత్తనాలండి. గోగు విత్తనాలు కూడా బాగా మొలిచిపోయాయి. గోంగూర అంటారు కదా, అది గోంగూర విత్తనాలు ఇవి బాగా మొలిచిపోయాయి. మొలకలు బాగా వచ్చేసాయి. ఇది బెండ విత్తనాలు, అవి కూడా మొలకలు బాగా వచ్చేసాయి. ఇదిగోండి, ఇదంతా మేము మిరప విత్తనాలు నాటాము. అవి కొంచెం లేటుగా వస్తాయి. అదంతా మిరప విత్తనాలు. ఇదిగోండి, గోగు విత్తనాలు చాలా బాగా మొలుస్తున్నాయి. మిరపనారు కూడా మొలుస్తుందండి. మిరప విత్తనం కూడా బాగా మొలుస్తుంది. చూడండి, ఎంతమందికి ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినటం అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.